అతి విశాలమైనటువంటి ప్రాంగణం మధ్యలో ఒక సమున్నతమైనటువంటి రమ్యమైన వేదిక నిర్మాణం చేసి ఉన్నది. ఆ వేదికకు 4 వైపులా రాజకుమారులు కూర్చోవడానికి సమున్నతమైనటువంటి బంగారపు సింహాసనాలు సిద్ధపరిచి ఉన్నాయి. వాటి చుట్టూతా నగరవాసులందరూ కూర్చోవడానికి అనువుగా వలయాకారంలో ఎత్తైనటువంటి మెట్లు నిర్మాణం చేయబడి ఉన్నాయి. ఒక రకంగా స్టేడియం అనుకుందాం. వాటి వెనక తెల్లటి కాంతులతోటి వివిధ రంగులతోటి ఉన్నటువంటి మందిరాలు నిర్మాణం చేసి ఉన్నాయి. అందులో స్త్రీలు తమ తమ యోగ్యతలను అనుసరించి కూర్చొని ఆ ధనుర్యాగాన్ని చూడగలుగుతారు. నగరంలో ఉండేటువంటి పిల్లలు తమ జిలిబిలి పలుకులతోటి శ్రీరామచంద్ర ప్రభువుకి ఆ ధనుర్యాగశాల రచనను చూపిస్తూ సాదరంగా వివరిస్తూ ఉన్నారు అక్కడ ఉండేటువంటి పిల్లలు. ఈ నెపంతో అక్కడ ఉండేటువంటి బాలురందరూ కూడా రామచంద్ర ప్రభువుని స్పృశిస్తూ ప్రేమ పరవశులై మురిసిపోతూ ఉన్నారు. అలనాడు గోపబాలురు పొందినటువంటి సౌభాగ్యాన్ని ఇక్కడ ఈ పిల్లలంతా పొందుతూ ఉన్నారు. ఆ పిల్లలందరూ కూడా తమ మీద ప్రదర్శించే అనురాగానికి సంతోషపడినటువంటి రాముడు వాళ్ళు చూపించిన స్థలాలన్నీ మెచ్చుకుంటున్నాడు. ఆ పిల్లలందరూ కూడా తమ ఇష్టానుసారం చనువుతోటి ఆ ఇద్దరిని పిలిచారు. ఆ సోదరులు కూడా ఆ పిల్లల వద్దకు వెళ్ళి ప్రేమతో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అప్పుడు శ్రీరాముడు ఆ ధనుర్యాగశాల చూసి సందర్శించి ఆ పిల్లల మీద ఉన్నటువంటి వాత్సల్య కారణంగా వాళ్ళు చూపిస్తూ ఉంటే చెబుతూ ఉంటే ఆనందంతో ఆశ్చర్యంతో వింటూ ఉన్నాడు స్వామి. సర్వజ్ఞుడు స్వామి. కానీ ఆ పిల్లల్ని సంతోషపెట్టాలనుకున్నాడు. ఈ విధంగా ఆ రంగభూమిలో ఉన్నటువంటి చిత్ర విచిత్రాలని చూసి తర్వాత వాళ్ళిద్దరు కూడా ఆలస్యమైందనుకు భయపడుతూ గురువుగారి దగ్గరికి వచ్చారు. అప్పుడు భయానికే భయం పుట్టించేటటువంటి ఆ రాముడు భక్తిని ప్రకటించాడు. వాళ్ళు తమతో వచ్చినటువంటి ఆ పిల్లలందరినీ ఏటకేలకు మృదుమధురమైనటువంటి వచనాలతోటి వీడుకొలిపారు. సోదరులిద్దరు కూడా ప్రేమ, భయం, వినయం, సంకోచాలతోటి మళ్ళీ గురువుగారికి పాదాభివందనాలు చేసి కూర్చున్నారు. అప్పటికి సంధ్యా సమయం అయింది. అంతటా వాళ్ళిద్దరూ కూడా విశ్వామిత్రుడి యొక్క ఆజ్ఞతోటి సంధ్యావందనాన్ని చేసుకున్నారు. ఆ తర్వాత రాత్రి 2వ జాము వరకు విశ్వామిత్రుడు వాళ్ళిద్దరికీ కూడా ప్రాచీనమైనటువంటి పురాణ ఇతిహాసాలను చెప్పాడు కథలుగా. విశ్వామిత్రుడు పడుకున్న తర్వాత రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఆయనకి పాదసేవ చేశారు. జపతపాల చేత, యోగాల చేత మహాయోగులు కూడా ఎవరి యొక్క పాదపద్మాలను పొందడానికి నిరంతరము సేవ చేస్తూ ఉంటారో అటువంటి రామచంద్ర ప్రభువు లక్ష్మణ సమేతుడై ఇప్పుడు తమ గురువైనటువంటి విశ్వామిత్ర మహర్షికి పాదసేవలు చేస్తూ ఉన్నారు. స్వామి నరుడుగా వచ్చాడు, నారాయణుడిగా ఎక్కడా ప్రవర్తించడు. గురువుకు శిష్యుడు ఎలా చేయాలో అలా సేవ చేస్తూ ఉన్నాడు. తర్వాత విశ్వామిత్రుడు పదే పదే చెప్పాడు, నాయన పొద్దుపోయింది పడుకోండి. అప్పుడు పడుకున్నారు. అప్పుడు లక్ష్మణుడు ఏం చేశాడో చూడండి. లక్ష్మణుడు తన అన్నగారి పాదాలను హృదయంలో స్మరించుకుంటూ భయభక్తులతోటి ఒత్తుతూ ఉన్నాడు పాదాలు ఆయన ఒళ్ళో పెట్టుకొని. ఏమి భక్తి, ఏమి ప్రేమ, అనిర్వచనీయమైనటువంటి పరమానందాన్ని అనుభవించాడు లక్ష్మణస్వామి. శ్రీరామచంద్రమూర్తి యొక్క చరణముల సేవను వదిలి వెళ్ళడానికి అతనికి ఏమాత్రం ఇష్టం లేదు.
కానీ రాముడు అంటున్నాడు, నాయనా పొద్దుపోతోంది, ఇక వెళ్ళి విశ్రమించు అని పదే పదే చెప్పిన తర్వాత లక్ష్మణుడు ప్రభువు యొక్క పాదాలను ధ్యానిస్తూ పడుకున్నాడు. ఇక శ్రీరామ లక్ష్మణులు పుష్ప వాటికని సందర్శించటం. తెల్లవారుజామున కోడికోత వినపడంగానే మొట్టమొదటి లక్ష్మణుడు లేచాడు. జగన్నాథుడైన శ్రీరాముడు కూడా గురువు గారి కంటే ముందుగా నిద్రలేచాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని గురువుగారు లేచి పిల్లలందరినీ లేపే దుస్థితి ఉండకూడదు. కానీ వాళ్ళ హాస్టళ్లలో అంతే, ఆయన లేచి ఒక బెత్తం తీసుకొని అందరినీ లేపుతాడు. అందరూ కూడా కాలకృత్యాలు తీర్చుకొని నిత్యానుష్ఠానాన్ని ముగించుకున్నారు. విశ్వామిత్ర మహర్షికి నమస్కారం చేశారు. అప్పుడు గురువు యొక్క ఆజ్ఞను పొంది పూలు తీసుకురావడానికని రామలక్ష్మణులు తోటకు బయలుదేరారు. గురువుగారి పూజకి పూలు కోసం. వాళ్ళు జనక మహారాజు గారి సుందరమైనటువంటి ఉద్యానవనంలో ప్రవేశించారు. అక్కడ వసంత ఋతు శోభ మూర్తీభవించి ఉంది. వివిధ రకాలైనటువంటి రంగుల పూలన్నీ కూడా అక్కడ వికసించి ఉన్నాయి. అక్కడ నెమళ్ళు నాట్యం చేస్తూ ఉన్నాయి. ఆ తోట మధ్యలో ఒక రమణీయమైన సరోవరం ఉంది. దానికి మణిమయమైనటువంటి మెట్లు ఏర్పాటు చేసి ఉన్నాయి. ఆ సరోవరంలో నిర్మలమైనటువంటి మధుర జలాలు, వికసించినటువంటి కమలాలు, ఆ సరస్సులో జలపక్షుల యొక్క కిలకిలా రావాలు, ఆ పువ్వులలో ఉండేటువంటి మకరందాన్ని జుర్రుకోవటానికి వచ్చినటువంటి తుమ్మిదల యొక్క ఝుంకారాలు, ఇవన్నీ కూడా అక్కడ మనోజ్ఞంగా ఉన్నాయి. ఆ తోటని, ఆ సరోవరాన్ని చూసి రామలక్ష్మణులు ముగ్ధులైపోయారు. నాలుగు వైపులా ఆ తోట రమణీయతను చూసినటువంటి తరువాత రామలక్ష్మణులు ఇద్దరు ప్రశాంత చిత్తులై అక్కడ ఉన్నటువంటి తోటమాలి ఉంటాడు కదా, ఆయన యొక్క ఆమోదంతో వాళ్ళ గురువుగారి పూజ కోసం తులసీదళాలు, బిల్వపత్రాలు, పువ్వులు కోస్తూ ఉన్నారు. అదే సమయంలో సీతాదేవి గౌరీదేవిని పూజించడానికి వాళ్ళ తల్లిగారి యొక్క అనుమతితో అక్కడికి వచ్చింది. ఆమె సఖీమణులు, సుందరీమణులు వచ్చారు. వాళ్ళు మధురంగా పాటలు పాడుతూ ఉన్నారు. ఆ సరోవర సమీపంలోనే ఆ భవానీదేవి యొక్క మందిరం ఉన్నది. ఆ మందిరం యొక్క శోభ వర్ణించడానికి వీలు లేనంత అందంగా ఉంది. సఖులతో వచ్చినటువంటి ఆ సీతాదేవి ఆ సరోవరంలో చక్కగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ప్రసన్న చిత్తంతో ఆ గిరిజాదేవి మందిరానికి పోయింది. మిక్కిలి భక్తి శ్రద్ధలతోటి ఆ గౌరీదేవిని పూజించి తనకు తగినటువంటి సుందరుడైనటువంటి భర్తను కోరుకుంది. వాళ్లలో ఒక సఖి సీతాదేవిని వదిలిపెట్టి తోటను చూడటానికి బయలుదేరింది. ఆమె రామలక్ష్మణులను చూసింది. వారి యొక్క అందచందాలకు ఆశ్చర్యపడి సీతాదేవి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పుడు సీతాదేవితో చెబుతోంది, ఓ దేవి, కౌమార దశలో ఉన్నటువంటి ఇద్దరు రాకుమారులు మన తోట చూడటానికి వచ్చారు. వాళ్ళు అతి సుందరులు. వాళ్లలో ఒకడు శ్యామసుందరుడు, మరొకడు గౌరవర్ణ శోభితుడు. వాళ్ళ అందాన్ని నేను వర్ణించలేను. ఎందుకంటే మాటకి కళ్ళు లేవుగా, చూసేటటువంటి కన్నులు మాట్లాడలేవు. ఈ మాటలు విన్నటువంటి ఆ చతురులైన సఖులు సంతోషపడ్డారు. అప్పుడు సీతాదేవి ఉత్కంఠను చూచి ఒక చెలికెత్తా, ఓ నెచ్చిలి, విశ్వామిత్ర మహర్షి వెంట ఇద్దరు రాజకుమారులు వచ్చారని విన్నాం కదా, బహుశా వారేనేమో వీరు. వాళ్ళు
తమ యొక్క సౌందర్య శోభలతోటి మన నగరంలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల అందరి మనస్సులను దోచుకున్నారు. ఎక్కడ విన్నా కూడా వాళ్ళ అందజందాల గురించే చర్చలు. వాళ్ళిద్దరు కూడా దర్శనీయులు, తప్పక చూడాలి. వాళ్ళని దర్శించడానికి ఆ సీతాదేవి యొక్క కన్నులు ఆరాటపడటం మొదలుపెట్టినాయి. వెంటనే ఆ చూసి వచ్చినటువంటి సఖిని ముందు పెట్టుకొని ఆమె వెంట నడిచింది. అది శాశ్వతమైన ప్రేమానుబంధమని ఎవ్వరికీ తెలియదు. ఎందుకని శ్రీరాముడు సాక్షాత్తు విష్ణువు యొక్క అవతారం, ఆ సీతాదేవి సాక్షాత్తు శ్రీమన్ మహాలక్ష్మీదేవి. నారద మహర్షి యొక్క మాటలు గుర్తొచ్చినాయి అమ్మవారికి. సీతాదేవి మనస్సులో పవిత్ర ప్రేమ అంకురించింది. నలుదిక్కులా చూసింది. చేతి కంకణాల యొక్క గలగలతోటి, కాలి అందెల గలంగలలతోటి ఆమె అక్కడ తిరుగుతూ ఉంటే శ్రీరాముడు నివ్వెరత పాటుతో లక్ష్మణుడు చూచి, లక్ష్మణ, మన్మధుడు విశ్వాన్ని జయించే కోరికతోటి దుందుభి వాయిస్తున్నట్టుగా మధురమైన ధ్వనులు వినిపిస్తున్నాయే అన్నాడు. వెంటనే లక్ష్మణుడు ఆ ధ్వనులు వినపడుతున్న దిశకు చూచాడు. సీతాదేవి ముఖచంద్రుడిని చూచాడు రాముడు. చకోరమైపోయినాడు. ఎందుకని? చకోర పక్షి వెన్నెలని ఆహారంగా పొందుతుంది. కన్నులు అప్పగించి అతడు అట్లే చూస్తూ ఉండిపోయాడు. ఆ వంశంలో జనకునకు పూర్వీకుడైనటువంటి నిమి సీతారాముల మధ్య ఉండడానికి సంకోచించి అక్కడ నుండి వెడిలిపోయినాడా అన్నట్లుగా శ్రీరాముడు రెప్పవాల్చకుండా సీతాదేవిని చూస్తూను అలాగే నిలబడిపోయాడు. ఆ నిమి వల్లనే మనమంతా నిమిషులమైనాం. నిమి అంటే రెప్ప కొట్టడం. కాబట్టి రెప్ప కొట్టడం మర్చిపోయి చూస్తున్నట్టు రాముడు. ఏమి ఉపమానం వేశాడు ఇక్కడ. ఆమె యొక్క సౌందర్యానికి ముగ్ధుడైపోయినాడు. లోపల ఎంతగానో మెచ్చుకుంటున్నాడు. కానీ నోట మాత్రం మాట రాల. బ్రహ్మదేవుడు తన యొక్క సృష్టి రచన కౌశలాన్ని మొత్తాన్ని కూడా ఈ సీతను సృష్టించడంలో వాడాడు అనిపించింది. ప్రపంచంలో ఉన్న సౌందర్యం అంతా కూడా ఒకచోట రాసిపోస్తే అది సీతాదేవిగా రూపొందిందా అన్నట్లుగా ఆమె విలసిల్లుతూ ఉంది. ఎందుకని? ఆమె నిజంగానే మూర్తీభవించిన సౌందర్యం. అందానికే అందాన్ని చేకూర్చే తల్లి. సుందరమైనటువంటి భవనంలో ఆమె ఒక దీప శిఖలాగా వెలుగుతుంది. ఆమెకు ఆమె సాటి. ఈ విధంగా జానకీదేవి సౌందర్యాన్ని మనస్సులోనే మెచ్చుకుంటూ తన యొక్క స్థితిని తలుచుకుని సందర్భానుసారంగా ఆ రాముడు తన తమ్ముడితోటి పవిత్రమైన మనస్సుతో ఇలా అంటున్నాడు. తమ్ముడు, ఈమె జనక మహారాజు కూతురు. ఈమె యొక్క వివాహం కోసమే ధనుర్యాగం నిర్వహించబడుతోంది. ఈమె గౌరీ పూజకై తన యొక్క సఖులతో పాటు ఇక్కడికి వచ్చింది. ఈ వనం మొత్తాన్ని ప్రకాశింపజేస్తూ ఉంది. ఎప్పుడు కూడా నిశ్చలంగా ఉండేటువంటి నా మనస్సు ఈమె యొక్క అపూర్వ సౌందర్యాన్ని చూచి చెలించిపోతోంది. కారణం ఆ విధాతకే తెలుసు. కానీ సోదర, నా కుడికన్ను అదరడం శుభసూచకం. రఘువంశముల మనస్సు ఎప్పుడూ కూడా చెడు త్రోవకు పోదు. అది వారికి సహజం. నా మనస్సుపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. పరస్త్రీని కలలో కూడా అది కన్నెత్తి చూడదు. యుద్ధంలో శత్రువులకు వెన్నుచూపని వారు, పరస్త్రీల ఆకర్షణకు లొంగని వాళ్ళు, యాచకులను రిక్తహస్తాలతో పంపని వాళ్ళు అయినటువంటి ఉత్తమ పురుషుల లోకంలో అరుదుగా ఉంటారు అని తులసీదాస్ అంటున్నాడు.
ఈ విధంగా రాముడు తన తమ్ముడితో మాట్లాడుతూ తుమ్మెద పువ్వులలో ఉండేటువంటి తేనెలాగా ఆయన మనస్సు సీతాదేవి సౌందర్యం అమృతం అనేటువంటి దాన్ని గ్రోలుతూ ఉన్నది. అటు నుండి సీతాదేవి బిత్తర చూపులతో 4 దిక్కులా పరిగిస్తూ వస్తూ ఉన్నది. ఈ రాజకుమారులు ఎక్కడా కనపడరేంటి అని ఆమె కలవరపడుతోంది. ఆమె కనిపించలేదు, వాళ్ళు మాత్రం ఆ తల్లిని చూశారు. ఆ రాకుమారులను సఖులు ఆమెకు చూపించారు. నయనానందకరాలైనటువంటి రాముడి యొక్క రూప వైభవానికి ఆకర్షితురాలైపోయింది ఆ తల్లి. ఆమె తన చూపులతోటనే ఆయన యొక్క సౌందర్య సుధను త్రాగుతూ ఉంది. కోల్పోయినటువంటి నిధిని పొందినటువంటి వాడిలాగా ఆమె సంతోషపడింది. రాముడి యొక్క రూప లావణ్యాలను చూచి ఆమె నేత్రాలు నిశ్చలమైపోయినాయి. ఆయనకైనట్టే కనురెప్పల యొక్క కదలికలు ఆగిపోయినాయి. శరత్కాల చంద్రుడిని చూచిన చకోర పక్షి వలె పరవశురాలైపోయింది. ఆ జానకీదేవి చూపుల ద్వారా శ్రీరామచంద్రుని యొక్క హృదయాన్ని బంధించింది. తెలివిగా కనురెప్పలు అనేటువంటి కవాటం ఆ తలుపును మూసేసింది. చూసారా? చెలులు ఆమె యొక్క తాదాత్మ స్థితిని చూచి చూడనట్లే గమ్మునున్నారు. ఆ సాటి లేని యొక్క వీరుల సౌందర్యాలకు అవధులే లేవు. వారి యొక్క శరీర కాంతులు నీల సువర్ణ కమలాలను పోలి ఉన్నాయి. రాముడు నీలమేఘశ్యాముడు, లక్ష్మణస్వామి బంగారు అనేవాడు. ఒక యువత అంటూ ఉన్నది అమ్మవారితోటి, ఎడమ చేతిలో పూలతో నిండినటువంటి దొన్నెగల ఆ శ్యామసుందరుడు నాడే మిక్కిలి అందగాడు. సింహ మధ్యముడు అంటే సింహం వంటి సన్నటి నడుము కలిగిన వాడు, పీతాంబరధారి, ఉత్తమ శీల సంపన్నుడు, సూర్యవంశ భూషణుడు అయినటువంటి ఆ శ్రీరామచంద్రుడిని చూచి ఆ చెలులు అందరూ కూడా తమను తాము మర్చిపోయారు. ఇంతలోకే తనను తాను సంభాళించుకుని ఒక సఖి సీతాదేవి యొక్క చేయి పట్టుకుని ఇలా అంటున్నది, సీత, ఆ గిరిజాదేవిని తర్వాత ధ్యానించవచ్చు, ఇప్పుడు ఈ రాజకుమారులను ఎందుకు చూడవు అన్నది. అప్పుడు సీతాదేవి బిడియంతో కన్నులు తెరిచింది. మూసుకొనుంది కదా కళ్ళు. ఎందుకని? ఆ రాముడి యొక్క సౌందర్యాన్ని తన హృదయంలో బంధించింది ఆ తల్లి. ఆ ఎదుట నిలబడినటువంటి 2 రఘుకుల సింహ కిశోరాలను చూసింది. శ్రీరాముడి యొక్క వర్చస్సును నఖశిక పర్యంతం చూసింది ఆ తల్లి. వెంటనే తన తండ్రి యొక్క ప్రతిజ్ఞ జ్ఞాపకం వచ్చింది. ఆమె మనస్సు ఆందోళనకు గురైంది. ఆ సీతాదేవి యొక్క ప్రేమ పారవశ్యాన్ని గమనించి ఆమె ప్రక్కనుండేటువంటి చెలికత్తలు భయపడిపోయారు. వెంటనే వాళ్ళు, అమ్మా, చాలా పొద్దుపోయింది, రేపు ఇదే సమయానికి మళ్ళా ఇక్కడికి చేరుస్తాం అని ఒక గూఢార్థ విలసితమైనటువంటి ఈ వాక్యాన్ని విని సీతాదేవి సిగ్గుపడింది. ఆలస్యమైనందుకు తల్లి ఏమంటుందో నేను భయపడింది. ఆ తల్లి ధైర్యంతో శ్రీరామచంద్రుణ్ణి తన హృదయంలో దాచుకుంది. తాను తండ్రి చాటు బిడ్డ కదా అని అనుకుంటూ వెళ్ళిపోయింది. సీతాదేవి ఆ శివధనస్సు ఎంతో బరువైనది, కఠినాతి కఠినమైంది అని బాధపడుతోంది. తన హృదయంలో రాముడి యొక్క సుమకోమల మూర్తిని నిలుపుకొని వెళ్ళిపోయింది. జానకీదేవి వెళ్ళడం గమనించి ఆమె రూపాన్ని తన చిత్తంలో ప్రేమ అనేటువంటి సిరాతోటి చిత్రీకరించుకున్నాడు రాముడు.
సీతాదేవి మళ్ళా భవానీ మందిరానికి వస్తుందని ఆలోచించి ఆ గౌరీదేవిని అంజలి ఘటించి ప్రార్థించాడు రాముడు. ఓ గిరిజాసుత, నీకు జయం. శివుడి యొక్క ముఖచంద్రానికి నీవు చకోరవి. గజాస్తుడైనటువంటి గణనాథుడికి షణ్ముఖుడగు కుమారస్వామికి మాతవు, జగజ్జనని. నీ యొక్క తనువు విద్యుల్లతా శోభలతో విలసిల్లుతూ ఉంటుంది. నీకు జయము. నీవు ఆద్యంతములు లేనిదానివి. నీ అపరిమిత ప్రభావాన్ని వేదాలు కూడా వర్ణించలేవు. సృష్టి స్థితి లయకారినివి నీవు. ప్రపంచాన్ని మోహింపజేయగల మాహత్యం నీది. నీవు స్వతంత్రంగా విహరిస్తావు అని రాముడు ప్రార్థించాడు. సీతమ్మ కూడా ప్రార్థిస్తుంది. సీతమ్మ ఏమనుకుంటోంది? ఓ మాతా, నీవు పతివ్రత లలామవు. నీ అపార మహిమ వేల కొలది సరస్వతులు గాని ఆదిశేషులు గాని సంపూర్ణంగా వర్ణించలేరు. ఓ వరప్రదాయిని, ఓ శివే, నీ సేవలను చేయటానికి ధర్మార్థ కామమోక్షాలు అనేటువంటి పురుషార్థాలు సులభంగా ప్రాప్తిస్తాయి. చేయడం వల్ల, నీకు సేవ చేయడం వల్ల, నిన్ను పూజించడం వల్ల దేవతలు, మునుల దగ్గరకు మనుష్యులు కూడా సుఖులవుతారు. నిన్ను పూజించటం వల్ల దేవతలు, చివరికి మనుష్యులు కూడా, మునులు కూడా సుఖాలు పొందుతారు. నీవు అన్ని ప్రాణుల హృదయాల్లో నివసిస్తావు. నా మనోరథం నీకు తెలుసు కదా తల్లి, కాబట్టి నేను దాన్ని ప్రకటించడం లేదు అని సీతాదేవి ఆ భవానీదేవి యొక్క పాదాలు ఆశ్రయించింది. గౌరీదేవి ప్రసన్నురాలైంది. అప్పుడు ఆ భవానీదేవి కంఠాన్ని అలంకరించి ఉన్న ఒక మాల క్రిందికి జారింది. ఆ విగ్రహం చిరునవ్వు నవ్వింది. సీతాదేవి ఆ మాలను తన శిరస్సు మీద ధరించింది. అప్పుడు గిరిజాదేవి ఆ విగ్రహంలో నుంచి పలికింది, ఓ సీత, నా ఆశీర్వచనం అమోఘం. నీ అభిలాష నెరవేరుతుంది. నారదుడి యొక్క పవిత్ర వచనాలు సత్యాలు. నీవు మనస్సు పడినటువంటి వరుడే నీకు భర్త అవుతాడు. సీతాదేవి ఆ భవానీదేవికి పదే పదే మ్రొక్కుతూ పూజలు చేసుకొని ప్రశాంత చిత్తంతో ఇంటికి వెళ్ళింది. ఆ తల్లి ఆనందపడిపోయింది. చెప్పలేనంత ఆనందం. ఆమె శరీరము యొక్క వామభాగం అదిరింది. ఆడవాళ్ళకి ఎడమ వైపు అదిరితే శుభం. సుందరకాండలో సీతమ్మ వారికి కూడా ఎడమ భుజం అదిరింది, ఎడమ కన్ను అదిరింది. అదే సమయంలో రావణాది రాక్షసులకు కుడివైపు భాగాలు అదిరినాయి. అందుకని వాళ్ళకి అపశకునం. సరే, పూలు కోసుకొని రాముడు లక్ష్మణుడు ఆ సీతాదేవి లావణ్యాన్ని మెచ్చుకుంటూ గురువుగారి దగ్గరకు వచ్చారు. ఆ శ్రీరాముడు విషయం అంతా కూడా విశ్వామిత్రుడికి చెప్పాడు. మునీశ్వరుడు వాళ్ళిద్దరూ తెచ్చినటువంటి పూలతోటి దేవతార్చన ముగించాడు. తరువాత, నాయనా, మీ మనోరథాలు నెరవేరతాయి అన్నాడు. ఆశీర్వదించాడు. అది విన్నటువంటి రామలక్ష్మణుడు ప్రసన్న చిత్తులైనారు. జ్ఞానఖని అయినటువంటి ఆ విశ్వామిత్ర మహర్షి భోజనాలు అయిన తర్వాత అనేకమైనటువంటి పౌరాణిక గాథలు వినిపించాడు. ఆ విధంగా ఆ రోజంతా గడిపి సాయంకాలం మళ్ళీ గురువుగారి ఆజ్ఞ తీసుకొని ఆ ఇద్దరు కూడా సంధ్యోపాసన చేశారు. అప్పుడు తూర్పు దిక్కున చంద్రోదయం అయింది. ఈ చంద్రుడు సీతాదేవి ముఖంతో సమానుడు కాడు అని భావించాట రాముడు. ఎందుకని? సముద్రం ఇతని యొక్క జన్మస్థానం, ఈ చంద్రుడి జన్మస్థానం. ఆ సముద్రంలోనే విషం కూడా పుట్టింది.
కాబట్టి విషం ఇతడికి తోబుట్టువు. ఇతడు కళంకితుడు, ఈ చంద్రుడు పగలంతా శోభావిహీనుడు. పాపం అట్టి కళావిహీనుడైనటువంటి చంద్రుడు సీతాదేవి యొక్క ముఖానికి ఎలా సాటి అవుతాడు? ఏమి భావనో చూడండి తులసీదాస్ గారిది. అంతేకాకుండా చంద్రుడు వృద్ధిక్షయాలు కలిగినవాడు. శుక్లపక్షంలో పెరుగుతాడు, కృష్ణపక్షంలో తరిగిపోతాడు. అప్పుడప్పుడు రాహు చేత కబళించబడతాడు. అలాగే చక్రవాక పక్షులకి శోకం తెప్పిస్తాడు. అమావాస్య రోజు కమలాలకు ద్రోహం చేస్తాడు. ఎందుకని? చంద్రుడు వస్తే కమలాలు ముకుళించుకుంటాయి. చంద్ర, నీలో ఇన్ని అవగుణాలు ఉన్నందువల్ల జానకీదేవి ముఖాన్ని నీతో పోల్చడం అనుచితం, దోషం అవుతుంది అని అంటున్నాడు రాముడు. చాలా రాత్రి అయిందని గమనించి గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. ఆమె గురువుగారి పాదాలకు నమస్కారం చేసి ఆయన అనుమతితోటి రాముడు విశ్రమించాడు. రాత్రి గడిచింది, మేల్కొన్నారు. తమ్ముడిని చూసి రాముడు అంటున్నాడు, తమ్ముడా చూడు, కమలాలకి చక్రవాకాలకి సమస్త లోకాలకి సుఖప్రదమైనటువంటి అరుణోదయమైంది అన్నాడు. లక్ష్మణుడు రెండు చేతులు జోడించి ప్రభువు యొక్క ప్రతాపాన్ని ప్రకటిస్తూ మృదు మధురంగా ఇలా అంటున్నాడు, అన్నయ్య, అరుణోదయంతో కలువలు ముకుళించినాయి, నక్షత్రాలు కాంతి విహీనమైనవి. అలాగే మీ రాక కారణంగా రాజన్యులు అందరూ కూడా దుర్బలురైపోయారు. తమ్ముడి యొక్క వచనాలకు శ్రీరాముడు చిరునవ్వు నవ్వి, శ్రీరాముడు సహజంగానే నిత్య పవిత్రుడు అయినా కూడా ఆయన శౌచము స్నానాదులకు ఆచరించాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని? మానవుడిగా వచ్చాడు. మానవులు ఏం చేయాలో అన్నీ చేశాడు ఆయన. అనుష్ఠానం చేసుకున్న తరువాత గురువుగారి పాదాలకు నమస్కరించాడు. అప్పుడు జనక మహారాజు పురోహితుడైనటువంటి శతానంద మహర్షిని విశ్వామిత్రుడి దగ్గరికి పంపించాడు. జనక మహారాజు యొక్క విన్నపాన్ని ఆ మహర్షికి వినిపించాడు. విశ్వామిత్రుడు సంతోషపడి ఆ సోదరులిద్దరిని తన వద్దకు పిలిచాడు. శ్రీరాముడు, లక్ష్మణుడు శతానంద మహర్షికి నమస్కారం చేశారు. గురువుగారి దగ్గర కూర్చున్నారు. అప్పుడు విశ్వామిత్రుడు, నాయన పద, మన కోసం జనక మహారాజు కబురు చేశాడు అన్నాడు. ఇక శివ ధనుర్భంగం. విశ్వామిత్రుడు రాముడితోటి లక్ష్మణుడితో అంటున్నాడు, నాయన, మనం సీతా స్వయంవరాన్ని చూడాలి. భగవంతుడి యొక్క అనుగ్రహం ఎవరి మీద ప్రసరిస్తుందో అనగానే లక్ష్మణుడు అన్నాడు, స్వామి, మీ యొక్క కృప ఎవరి మీద ఉంటుందో వాళ్లే ఈ అదృష్టానికి నోచుకుంటారు అన్నాడు. లక్ష్మణుడి యొక్క ఈ మంచి మాటలు విని సంతోషపడి మునులంతా కూడా వాళ్ళిద్దరిని ఆశీర్వదించారు. కృపానిధి అయినటువంటి ఆ శ్రీరాముడు మహర్షులందరితోటి కలిసి ఆ ధనుర్యాగశాలకు వెళ్ళాడు. సోదరులిద్దరూ కూడా రంగభూమికి వచ్చినట్టుగా తెలియగానే ఆ నగరంలో ఉండేటువంటి స్త్రీలు, పురుషులు, బాలురు, వృద్ధులు, యువకులు అందరూ తమ పనులన్నీ విడిచిపెట్టి అక్కడికి చేరుకున్నారు. ఆ మహాసమూహాన్ని చూసి జనక మహారాజు తనకు విశ్వాసపాత్రులైన సేవకులందరినీ పిలిచి, మీరు వెంటనే సభకు వచ్చిన వాళ్ళందరినీ ఉచితమైనటువంటి ఆసనాల మీద యథాయోగ్యంగా కూర్చోబెట్టండి అన్నాడు. సేవకులందరూ వినయపూర్వకంగా మంచి మాటలు మాట్లాడుతూ వచ్చిన వాళ్ళందరినీ చిన్న పెద్ద ఉత్తమ మధ్యమ తారతమ్యాలు గమనిస్తూ యథాయోగ్యంగా కూర్చోబెట్టారు. ఆ రాకుమారులు సభలో కూర్చున్నారు. వాళ్ళ యొక్క వన్య చిన్నెలు ఆకర్షణీయంగా ఉన్నాయి.
సభలో వాళ్ళందరికీ కూడా వారి వారి హృదయాల్లో భావాలకు అనుగుణంగా శ్రీరామచంద్రుడు కనిపిస్తున్నాడు. శ్రీరామచంద్ర ప్రభువుని రణధీరు లేనిటువంటి రాజన్యులు ఆకృతి దాల్చినటువంటి వీరరసంగా చూస్తున్నారు. కుటిలాత్ములున్నారే, వాళ్ళు భయంకర మూర్తిగా చూసి భయపడిపోతున్నారు. రాజవేషంలో ఉన్న రాక్షసులు ప్రభువుని కాలయముడుగా చూశారు. నగరవాసులు ఆ ఇద్దరు సోదరులను నేత్రానందకరంగా పురుషోత్తములుగా భావించి దర్శించుకుంటూ ఉన్నారు. స్త్రీలందరూ కూడా సంతోషంతో నిండినటువంటి హృదయాలతోటి ఆ మూర్తీభవించినటువంటి శృంగార రసంగా చూస్తున్నారు ఆ ఇద్దరు సోదరులని. అలా వాళ్ళందరూ ఆనందంగా చూస్తూ ఉన్నారు. మరి ఆ ఆనంద సమయంలో మరి రామచంద్ర ప్రభువు శివధనుస్సుని ఏ విధంగా భంగం చేశాడు, అటువంటి విశేషాలన్నీ రేపటి రోజు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. అంతవరకు రామ కథకు వియోగం, కానీ రామచంద్రుడి యొక్క దివ్యానుగ్రహం మన మీద ఎల్ల ఎడలా ప్రసరింప చేయాలని ఆ స్వామి యొక్క పాదపద్మాలను ఆశ్రయించి నమస్కరించి నేను సెలవు పుచ్చుకుంటున్నాను. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.